పాకిస్తాన్పై ముప్పెట దాడి, వీసా సేవలన్నీ రద్దు చేసిన భారత్ దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు. అటారీ వాగా సరిహద్దులో తెరుచుకోని గేట్లు, పహల్గాం ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ. శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు. భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం. ఇంకా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు తీసుకొచ్చిన అనంతరం రోధిస్తున్న భార్య సోదరి అని చెప్పి ఇక్కడ వార్త. సో పహల్గాం ఉగ్రదాడిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న భారత్ పాక్పై ముప్పెట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్ర మూకలకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపివేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్ళిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. మరోవైపు పహల్గాం దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. మొత్తానికైతే పాకిస్తాన్ పైన భారతదేశం ముప్పెట దాడికి సిద్ధమైంది. సో ఆ దేశానికి సంబంధించి భారతీయులు ఎవరున్నా కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు రమ్మంటుంది. ఇక్కడ వాళ్ళని దేశం విడిచి వెళ్ళిపోమంటుంది. సో అక్కడ ఉన్న హైకమిషనర్ను దౌత్యవేత్తకు కూడా సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ నటులకు సంబంధించిన సినిమాలు కూడా ఇక్కడ ఆడకుండా రద్దు చేసింది. సింధు జలాల ఒప్పందం కానీ, సిమ్లా ఒప్పందం కానీ ఇవన్నిటిని రద్దు చేసి మొత్తానికైతే పాకిస్తాన్ పైన భారత్ ముప్పటి దాడి చేస్తుంది. మరి ఉగ్రవాదానికి పెంచి పోషిస్తుంది ఎవరు అంటే పక్కన ఉన్న పాకిస్తానే కాబట్టి ఆ ఉగ్రవాదుల వల్ల భారతదేశానికి ఎప్పటికీ ప్రమాదం పొంచి ఉంది. మారణ హోమం జరుగుతుంది కాబట్టి సో మొత్తానికైతే పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచం నుంచి విలేయాలన్నట్టుగా భారత్ చూస్తుంది. ఇంకా వెంటాడుదాం, వెన్ను విరుస్తాం, ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం. పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఉగ్రవాదులు భారతదేశానికి రావాలంటే వాళ్ళకు ఎకరం తడిచిపోడే కాదు, జీవితకాలం వాళ్ళకు ఒక భయానకమైన పరిస్థితి కల్పిస్తా, వాళ్ళను వెంటాడి వేటాడుతా భవిష్యత్తులో మరెవడు ఉగ్రవాదం వైపు వెళ్ళొద్దు, ఉగ్రవాదులు భారతదేశంలోనికి చొరబడే సాహసం చేయకుండా కఠిన శిక్షలు విధిస్తా అంటున్న మోడీ.